తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారి విషయంలో మాత్రం ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. ముఖ్యంగా తీసుకునే నిర్ణయాలలో కూడా వ్యక్తుల యొక్క సహకారంతో లాభదాయకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. వృత్తిలో గౌరవం పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సజ్జన సహకారం బాగుంటుంది. మంచి పలుకుబడి కలిగిన వ్యక్తులు, వ్యాపారస్తులు మొదలైన వారి యొక్క సహకారంతో పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ఈ యొక్క వృశ్చిక రాశి వారి విషయంలో భాగస్వామ్య వ్యవహారాల మీద దృష్టి కేటాయించే అవకాశం ఒకటి కనబడుతుంది. ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అదృష్టం కలిసి వచ్చే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. వృత్తిపరంగా మాత్రం వ్యక్తుల యొక్క సహకారం సామాన్యంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఆశించిన స్థాయిలో వ్యక్తుల యొక్క సహకారం లభించటం లేదనే కొంత బాధ కూడా ఉన్నప్పటికీ దాన్ని మీ యొక్క సమయస్ఫూర్తి నిర్ణయాలతో అధిగమిస్తూ మీ పనిని మీరు సంపూర్ణంగా పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే పరిస్థితులు లాంటివి ఒకటి కనబడుతున్నాయి. అంతేకాకుండా వారసత్వ ఆస్తుల విషయం కావచ్చు, అంతేకాకుండా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు అధిక శాతం దృష్టి కేటాయించే అవకాశం కనబడుతుంది. తండ్రి, పెద్దలు, వారి ఆశీస్సులు, ఆధ్యాత్మిక నిర్ణయాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు చాలా వరకు అనుకూలంగా ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. ధనుస్సు రాశి. అమ్మ, ఈరోజు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ధనుసు రాశి వారి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ధనుసు రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో తీసుకునే నిర్ణయాలలో ఆకస్మికమైన మార్పులు, ఆకస్మికమైన పరిణత అంటే ఏ విషయంలోనైతే అభివృద్ధి కోరుకుంటున్నారో దానికి సంబంధించిన విషయాల్లో విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు, మార్పులు, అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, ఇతరులకి మీరు సహకారాన్ని అందించడం, ఆర్థిక పరంగా అవసరమైన వారికి కుటుంబపరమైన విషయాల్లో సహకారాన్ని అందిస్తూ ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి అవకాశాలు లాంటివి మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. వేళకి ఆహార స్వీకరణ తీసుకోవడం కూడా ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మీరు భావన చేయాలి. వృత్తి విషయాల్లో కావచ్చు, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, వారి యొక్క సపోర్ట్ విషయంలో కావచ్చు, ముఖ్యంగా మీ ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా మీరు ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళుతూ అనుకున్న పనులలో విజయం సాధించే ప్రయత్నాలు లాంటివి చేయాలి.